ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు మీ విషయంలో మా పిన్ని మాట ఎందుకు నెరవేర్చలేదో నేను అడుగుతాను. పోతండి. ఎందుకండి? ఆవిడని అడిగితే తెలిసిపోతుంది కదా కారణం ఏంటా అని. తెలిసిపోతుందనేరా వద్దనేది. నా కోసం అంత పెద్ద ఆవిడ్ని 10 మందిలో నిలదీయొద్దండి. ఆవిడ పరువు తీయొద్దు. అయినా నాకు పెళ్లి కాకపోతే ఎవరికి నష్టం? నేను చనిపోతే ఎవరికి బాధండి? కానీ ఒక్కటైతే నిజం రోహిత్ గారు, నేను చచ్చిపోయిన తర్వాత నేను ఆవిడ మాట ఇచ్చి తప్పడం వల్లే చచ్చిపోయాను అన్న ఒక్క విషయాన్ని మాత్రం ఆ ఆనంద భైరవి గారితో చెప్పండి. మీ అందరి ముందు ఆ విషయాన్ని ఆవిడ ఒప్పుకోకపోయినా తన మాట తప్పడం వల్ల ఒక నిండు ప్రాణం పోయిందన్న బాధ ఆవిడ జీవితాంతం వెంటాడుతుంది. మానసికంగా నరకం అనుభవించి తీరుతుంది. మాట తప్పని మనిషిగా, మచ్చలేని మనిషిగా మీ అందరి దృష్టిలో దేవత స్థానంలో ఉన్న మీ పిన్ని గారికి నా చావు ఒక మచ్చలాగా మిగిలిపోతుందండి. ఎప్పటికీ సరిదిద్దుకోలేని మచ్చ ఆవిడ మీద ఉండిపోతుంది. వస్తానండి, నేను చచ్చిపోతాను. ఆగండి, ఆగండి. దయచేసి మీరు చచ్చిపోకండి. మీరు చచ్చిపోయి మా పిన్నికి మచ్చ రానివ్వద్దు. మా పిన్ని ఎప్పుడూ ఒకరికి సాయం చేయాలనుకుంటుంది, కానీ మోసం చేయాలనుకోదు. ఆవిడ ఎందుకు ఇలా చేసిందో, అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో నేను అడిగి తెలుసుకుంటాను. అది మీకు సంబంధించిన విషయం అండి. నన్ను వదిలేయండి. ఆగండి. నేను చెప్పేది వినండి. ఆవిడిచ్చిన మాట ఆవిడ ఎందుకు మర్చిపోయిందో నాకు తెలీదు. ఆవిడిచ్చిన మాటని ఆవిడ కొడుగ్గా నేను నిలబెడతాను. తప్పు మీద తప్పు. మళ్ళీ ఈ పెళ్ళేంట్రా? చెప్పకుండా మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి? ఒక పక్క నీ తమ్ముడు పెళ్లి జరుగుతుంటే పెళ్లిలో లేకుండా పోయి నువ్వు పెళ్లి చేసుకొని రావటం ఏంటి అల్లుడు? రోహిత్, ఎందుకు ఇలా చేశావు? నీకోసమే చేశాను పిన్ని.
చెప్పిందారా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని రమ్మని? అనన్యని పెళ్లి చేసుకోమని పిన్ని చెప్పలేదమ్మా. కానీ అనన్యకి పెళ్లి చేస్తానని పిన్ని మాటిచ్చిందంట కదా. పిన్ని మాట పోకూడదనే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. రేయ్, ఆనంద తనకి పెళ్లి చేస్తానని మాటిచ్చింది. తన కోసం ఒక మంచి సంబంధం కూడా చూసింది. కాని తను ఏం చేసిందో నీకు తెలుసా? ఎందుకు ఆనంద తన పెళ్లి విషయం పట్టించుకోలేదో నీకు తెలుసా? నేనేదో చిన్న తప్పు చేస్తే దానికి మీ- నోర్మోయ్! నేను నీతో మాట్లాడట్లేదు. నువ్వాగక్క. తనకి పెళ్లి చేస్తాను అని నేను మాట ఇచ్చాను అని చెప్పి నా మాటని నిలబెట్టుకోవడం కోసం తనని పెళ్లి చేసుకున్నాను అంటున్నావు. నేను ఇచ్చిన మాట తప్పుతాను అని నువ్వనుకున్నావా? నువ్వు మాట తప్పుతావని నేనెందుకు నమ్ముతాను పిన్ని? నమ్మనప్పుడు వచ్చి అడగాలి కదరా, నిజమేంటో తెలుసుకోవాలి కదా. అది కాదు నాన్న, అక్కడ పరిస్థితులు వేరు. ఆ పరిస్థితుల్లో నేను తనని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది. పిన్ని తనకి పెళ్లి చేస్తానని ఇచ్చిన మాట అయితే నిజమే కదా. తనేం చేసిందో తెలీదు కానీ తను ఆత్మహత్య చేసుకోబోయింది నాన్న. ఆత్మహత్య? అవునండి పిన్ని, గతంలో ఏం జరిగిందనేది పక్కన పెడితే ఒకవేళ ఈ అమ్మాయి గనక ఆత్మహత్య చేసుకుని ఉంటే దానికి కారణం నువ్వు తనకి పెళ్లి చేస్తాను అని మాటిచ్చి చెయ్యకపోవడం వల్లే తను ఆత్మహత్య చేసుకుంది. అంటే ఆ పాపం ఎవరిది? తనేదో తప్పు చేసిందని పెళ్లి గురించి ఆలోచించడం మానేశాను అన్నావు. కానీ దాని కారణంగానే ఆత్మహత్య చేసుకుంది అని తెలిస్తే లైఫ్ లాంగ్ నువ్వు బాధపడవా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.